జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షుడు బాలగురువం బాబు పర్యటించారు. మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా బాలగురువం బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలల సమర్పణ చేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో పర్యటిస్తూ స్థానిక నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ ఎంకే మణి, జిల్లా కార్యదర్శి ఇళయరాజా, నాగలాపురం మండల యువత అధ్యక్షుడు దావీద్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, రాష్ట్ర పిసిసి డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే నేను ఇక్కడికి వచ్చేటటువంటి ముందు నేను యొక్క నియోజకవర్గానికి నేను రుణపడి ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో నేను పుట్టి ఇన్ని సంవత్సరాలలో ఆ రోజు ఏ విధంగా అయితే నేను పుట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉండిందో ఈ రోజు వరకు కూడా సత్యవేడు నియోజకవర్గం అలాగనే ఉంది. సత్యవేడు నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి దాఖలాలు లేవు. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక మందికి ఇళ్ల స్థలాలు కానీ, భూములు కానీ, పెన్షన్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్, చదువుకునేటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా వ్యవసాయదారులకు రుణమాఫీ కానీ, ఇంకా చెప్పుకుంటే పోతే ఫ్రీ ఉచిత కరెంటు కానీ, అనేక సంక్షేమ పథకాలను ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉపాధి హామీ పనులు ఈరోజు ప్రతి ఒక్కరు పోయి చేసుకొని ఈరోజు వారు పూట గడుపుకుంటున్నారు పేదవాళ్ళంటే అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పుణ్యం. కానీ ఈరోజు వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఏమి చేసిందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను తీవ్రంగా మాట్లాడుతున్న దానికి ఒకటే ఒక కారణం, ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో నాగలాపురం మండలంలో నేను 2 ఎలక్షన్లు కంటెస్ట్ చేశాను. ఒకసారి వైఎస్ఆర్సీపీ గెలిచింది, మరోసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది. నేను మీకు ఒకటే సెలవు ఇస్తా ఉన్నాను, 2 సార్లు కూడా గెలిచింది ఒక ఎమ్మెల్యేనే. కానీ ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోడ్లు వేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి. ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పి తీరాలి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఏ ఊరికి పోయినా కూడా గ్రామాలు దాటడానికి బ్రిడ్జిలు లేవు. వర్షం వస్తే గ్రామాలు దాటలేము. అదేవిధంగా చెరువులు, కాలువలు పూర్తి చేసినారు, కాలువలు తీసేదానికి దిక్కు లేదు. బిడ్డలకు ఈరోజు ఇన్ని గ్రామాల్లో ఒక్క బిడ్డ బతికినా, ఒక బిడ్డ చదువుకున్నా ఆ బిడ్డకి స్కూల్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి స్కూల్ను కూడా తీసేస్తా ఉంది. దీనికి సమాధానం చెప్పి తీరాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిదా, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచిదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ మంచిదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అయ్యా, పేదవారికి పెన్షన్ల దగ్గర ఇచ్చేది ఇదే. ఈ యొక్క దీనికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు తప్ప ఇప్పటిదాకా దిక్కు లేదు. 14-15 సంవత్సరాలు 3 టర్మ్స్ అయిపోయినాయి. ఈరోజు ఇట్లా వెల్లూరు పోయేటటువంటి రూట్ తీసుకుంటే కనీసం బిడ్డలు పోలేనటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీలు ఆ రోడ్లో పోతే ప్రసవించేటటువంటి పరిస్థితి. నేను ఈ 15 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఆ రోడ్డు వేయలేదో సమాధానం చెప్పి తీరాలని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడున్నటువంటి చిరు వ్యాపారస్తులు, ఒక పక్క పూల వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఒక పక్క చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతికేటటువంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వాలు మీకు ఏమి రుణాలు ఇచ్చాయి?
అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుటీర పరిశ్రమలకి కానీ కుటీరగా చిన్నతర పరిశ్రమ వ్యాపారస్తులకు కానీ లోన్లు మంజూరు చేసింది, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సపోర్ట్లు చేసింది, వారికి షెడ్లు కట్టించి వారికి ఆదరణ కల్పించింది. కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావచ్చు, మీరు ఏం చేశారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయేటటువంటి ఎలక్షన్లో గెలుపు మందుల ఖాయం. దానికి ముందు మీ దగ్గర తలలు వంచి ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో పోరాటం చేసినా సరే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పంచాయతీ కమిటీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా బూత్ కమిటీ లెవెల్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఇక్కడ కూర్చొని ఈ యొక్క ఊరి యొక్క అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసి ఎంత దూరానికైనా దిగుతారైనా సరే రోడ్లో కూర్చొని మీ తలలు వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటాం.